ఈ సంక్రాంతి పండుగకి వస్తున్న అతిథులకి అలాగే చుట్టాలకి కాదు విఐపీలు ఎవరైతే వస్తున్నారో సినీ ప్రముఖులు ఎవరు వస్తున్నారో వాళ్ళ కోసం ఈ క్యారవాన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు చాలా క్యారవాన్స్ ఇక్కడ అందుబాటులోకి వచ్చారు. ఎవరైనా కనుక పెద్ద రాజకీయ వ్యక్తులు కనుక అలాగే సినీ ప్రముఖులు కనుక వస్తే కనుక ఇక్కడ క్యారవాన్లు కూడా ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరు కూడా కొంచెం రిలాక్స్ తీసుకునేలాగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ పక్కనే కోడి పందాలు తిలికిచ్చి కొంచెం వాష్రూమ్ కానీ రెస్ట్ రూమ్ కానీ తీసుకోవాలంటే కనుక అన్ని వసతులు ఏర్పాటు చేసేలాగా క్యారవాన్ అయితే బాగా సిద్ధంగా చేయడం జరుగుతుంది. సో ఇక్కడ చూడొచ్చు అంటే ఈ క్యారవాన్లో ఎలాంటి వసతులు పెట్టారో కొంతవరకు అంటే రిలాక్స్ తీసుకోవడం కోసం ఇలాగా పడుకుని హ్యాపీగా కొంతసేపు లోపల కూల్గా ఉన్నందుకు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరోపక్క ఏదైతే హ్యాండ్ వాష్ అలాగే మైక్రోవేవ్ అండ్ లోపల అన్నీ కూడా అంటే మనం జనరల్గా ఇలాంటి క్యారవాన్స్ ఏంటంటే సినీ ప్రముఖుల కోసమే ఎలాంటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాంటిది ఇప్పుడు భీమవరంలో ఎలాంటి క్యారవాన్స్ దాదాపు 10 దాకా ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ అందుబాటులో పెట్టడం జరుగుతుంది. ఎవరైనా కనుక ఇక్కడికి వచ్చి రిలాక్స్ అవ్వచ్చు. అలాగే ముఖ్యంగా ఈ సినీ ఇండస్ట్రీ ప్రముఖుల కోసం ఒక ప్రత్యేకించి కూడా కొన్ని క్యారవాన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ లోపల కొంచెం కూల్గా ఉండేలాగా ఏసీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే బయట కొంచెం వెదర్ బాగా హీట్గా ఉన్న సందర్భంలో కొంచెం రిలాక్స్ అవ్వచ్చు. కొంచెం ఇక్కడ ఏసీ కూడా చూడొచ్చు అండ్ టీవీ కూడా చూడొచ్చు అండ్ సోఫా సెట్ లోపల వచ్చిన అతిథులు ఎవరున్నా కనుక కొంచెం పర్సనల్గా మాట్లాడుకోవాలన్నా లేకపోతే ఈ కోడి పందాలకు సంబంధించిన లావాదేవీలన్నా లేకపోతే కొంచెం రిలాక్స్ అవ్వడానికి విఐపీలకి మాత్రం ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ ఇలాంటి క్యారవాన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇలాంటి క్యారవాన్స్లు కూడా దాదాపు కొన్ని లగ్జరీస్ ఎలా ఉంటాయంటే కనుక చాలా బెటర్ దెన్లా కనిపిస్తూ ఉంటాయి. కొన్ని హ్యాపీగా అనిపించే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఈ గోదావరి జిల్లాలో ఈ సంక్రాంతి పండుగ కన్నుల విందుగా ఏర్పాటు చేయడం కోసం ఇలాంటి క్యారవాన్స్కి ఏర్పాటు చేయడంతో పాటు వచ్చిన ఇబ్బంది లేకుండా ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా అందరూ కూడా హ్యాపీగా ఉండాలి, అందరూ కూడా రిలాక్స్గా ఉండాలి అనే కాన్సెప్ట్ అయితే చెప్పడం జరిగింది. అంటే విఐపీస్ అలా గ్యాలరీస్ ఓపెన్ చేయడం అలాగే వాళ్ళకి ఎవరైనా కనుక యాక్సెస్ లేకపోతే రావడానికి అవకాశం కూడా లేని పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడ ఒక టీం ఉంది అంటే వర్మగారి టీం అంటే ఎంత ఎత్తున కూడా వర్క్ చేయగలుగుతున్నారు అంటే కనుక వెనకాల ఒక టీం కూడా ఉంది. ఆయన టోటల్గా టీం చూడొచ్చు. దగ్గరుండి కూడా ఎవరు కూడా ఇబ్బంది పడకుండా అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చూసుకుంటున్నారు. సో మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి, మీ పేరు? నవీన్ వర్మ గారు. ఈ సినీ అంటే ఇలాంటివన్నీ మనం హైదరాబాదు సినీ ఇండస్ట్రీలో అక్కడ కూడా చూస్తాం. సో ఫస్ట్ టైం మన కాకుండా అంటే ఇప్పుడు బెటర్ దెన్గా కొంచెం ఎక్కువ పెంచారు క్యారవాన్స్. ఏం లేదు సార్, మాకు హైదరాబాద్ నుంచి సెలబ్రిటీస్ అంటే విజిటర్స్ ఎవరో ఒకరు వస్తూ ఉంటారు కదా, మేము వాళ్ళు ఇబ్బంది పడకూడదు. మా కోనసీమ జిల్లాలో పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పుగోదావరి జిల్లా అంటే అతిథులు మేము చాలా బాగా చూసుకుంటాం. ఫుడ్ విషయంలో అంటే ఏ విషయంలో సరే అలాగా వాళ్ళు వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడకుండా నీట్గా చూసుకుని ఈ 3 రోజులు సరదాగా కోడి పందాలు ఏంటి ఇవన్నీ చూసుకుని తర్వాత మళ్ళీ హైదరాబాద్ వెళ్ళే వరకు జాగ్రత్తగా చూసుకునే బాధ్యత ఉంటాం. అందరూ ఫ్రెండ్స్ ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఈయన ఫ్రెండ్స్ వస్తూ ఉంటారు కదా, వాళ్ళందరినీ బాగా చూసుకోవాలి కదన్న. దానికోసం ఇవన్నీ ఏర్పాట్లు. అంటే క్యారవాన్లో ఎటువంటి ప్రత్యేకత ఏర్పాటు చేస్తున్నారు అంటే ఫుడ్ కానీ అలాంటి లోపల అంటే వాళ్ళకి పెడతారా లేకపోతే వాళ్ళకి రెస్ట్ తీసుకోవడానికైనా లేకపోతే ఎలా? ఓన్లీ ఇక్కడికి వచ్చిన లేడీస్కి వాష్రూమ్కి రెస్ట్కి మాత్రమేనండి. ఫుడ్ అన్నీ కూడా స్టాల్స్ లోపల ఉంటాయి. ఫుడ్ విషయం అయితే మీరు చెప్పక్కర్లేదన్న, అన్లిమిటెడ్. అసలు ఒక్కసారి ఇక్కడికి వచ్చి ఫుడ్ తింటే మళ్ళీ మర్చిపోలేరు, అంతే. అంత బాగా పెడతారు. కానీ భీమవరం ఫుడ్ అంటే చాలా ఇష్టపడుతూ ఉంటారు. ముఖ్యంగా ఇక్కడ వర్మ గారు పెడుతున్నారంటే ఇక తిరిగి ఉండదనిపిస్తుంది. సో నాన్ వెజ్ ఏం పెడుతున్నారు? అన్ని ఐటమ్స్ ఆల్ చెర్లు ఎగిరేది, నేల మీద నడిచేది అన్నీ ఉంటాయి. అన్నీ పెడతారు. పాకి నేల మీద నడిచి గాల్లో ఎగిరి నీటిలో ఉండి. అంటే ఎన్ని క్యారవాన్స్ తెప్పించారు? ఎవరైనా విఐపీలు అంటే యాక్టర్స్ గారు ఏమైనా వస్తున్నారా అని చెప్పారా? వస్తారండి, అప్పటికప్పుడు ఫిక్స్ అవుద్ది. ఆల్రెడీ ఉంది, అనౌన్స్మెంట్ చేయట్లేదు. క్రౌడ్ అయి పెరుగుతారని క్యారవాన్స్ అనేది పెట్టారు. కానీ అందరూ బరిలో ఉండడానికి ఇష్టపడతారు, ఎవరు ఇక్కడ కాదు. ఆ టైం బట్టి బాగా అలసట అవుతే వచ్చి ఉండడానికి వాళ్ళు అతిథులకి ఏమీ లోటుపాట్లు జరగకుండా మేము ఏ రంగంకి క్రికెట్ రంగానికి సినిమా ఇండస్ట్రీకి తగ్గకుండా అన్నిటికీ సరిపడి ఆ రేంజ్లోనే చేస్తున్నారు. ఇక్కడ గబ్బర్ గారి బారి అంతే బాగుంది. రండి అందరూ ఫ్యామిలీతో, మీరు కూడా మీడియా మిత్రులు కూడా అందరూ రండి. అంటే గత సంవత్సరం పోల్చుకుంటే ఈ సంవత్సరం క్యారవాన్స్ పెంచారా? పెరుగుతాయి, ప్రతి ఇయర్ పెరుగుతాయండి. ఇయర్ సక్సెస్ అవుతా ఉంటే ఆటోమేటిక్గా పెంచేస్తుంది కదండి. ఈ గత సంవత్సరం మీద ఈ 7 ట్రాఫిక్ చూసారు ఎంతలా పెరిగిందో. ఇంకా అలా పెరుగుతూనే ఉంటుంది ప్రతి సంవత్సరం. మన స్టేట్కి ఈ టూరిజం కింద ఇవన్నీ ఈ 3 రోజుల కింద ఫుల్గా పెరుగుతూనే ఉంటాయండి. ఇంకా పెంచాలి, సరిపోండి. బ్రాండెడ్ వెహికల్స్ చూస్తుంటారు, ఎవరైనా వచ్చినా సరే వెహికల్ క్యారవాన్లకు సదుపాయాలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా క్షుణ్ణంగా పరిశీలించి తీసుకున్నారు. అంటే కంపెనీ దాని టైప్ ఇవి ఆల్రెడీ తెలిసిన వాళ్ళు ఇయ్యనండి, బయట వాళ్ళు ఏం పెద్ద అంత ఏం కాదు. ఇది ఎవరిదో చెప్పారు, మీద ఆల్మోస్ట్ తెలిసినాయి అండి, బయట నుంచేం కాదు. ఎన్ని రోజులు ఉంటాయండి?
ఐదాక ఉంటుంది పండగ అయ్యాక. పండగ అయ్యాక 3 days ఉంటుందండి. ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ హైదరాబాద్ ఇయ్యానండి, తెలంగాణ. తెలంగాణ హైదరాబాద్ నుంచి వచ్చింది. అవును, ఆల్రెడీ సినీ ఇండస్ట్రీలో వాడియాను. చూసారు కదా ఎంత క్లియర్గా చెప్తున్నారు. మొత్తం మీద సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాడే ఈ క్యారవాన్స్ ఏదైతే ఉన్నాయో ఆ క్యారవాన్లు ఇక్కడ అందుబాటులో తీసుకురావడం జరిగింది. అయితే ఎక్కడ లేడీస్కి వాష్రూమ్స్ కానీ లేకపోతే కొంచెం స్టే చేయడానికి కానీ ఎటువంటి అభ్యంతరాలు ఏమన్నా కొంచెం ఇబ్బందులు ఉన్నా సరే వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ స్టే చేసే అవకాశాలు అయితే క్లియర్ కట్ కనిపిస్తున్నాయి. మొత్తం మీద ఈ సంక్రాంతి పండుగ భీమవరంలో కన్నులు మిండుగా జరుగుతున్నాయి. మరోపక్క ఓ పక్క ఏమో కోడి పందాలు, ఓ పక్కనేమో ఫుడ్ స్టాల్స్, ఓ పక్క వచ్చిన అతిథులకి ఇలాంటి రెస్ట్ తీసుకోవడానికి క్యారవాన్లు ఒకటి కాదు 2 కాదు చాలా 10 లెక్కను కూడా ఇక్కడ వ్యాన్స్ ఏర్పాటు చేసి ఇక్కడ కూడా లోపల మంచి ఏంటంటే వసతులు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ సంక్రాంతి పండుగ భీమవరం మండలం దుమ్ము లేపుతుందని చెప్పుకోవచ్చు. ఈ 3 రోజులు కూడా ఇక్కడ వీఐపీలకి ప్రత్యేకత స్థానం కల్పించినట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. మరో మంచి ఎపిసోడ్తో మళ్ళీ మీద కోసం కెమెరామెన్ యూసుఫ్తో ఆలీ భీమవరం నుంచి.